సోదరులు కొంతమంది సహోదరులు ఇటు వచ్చి కూర్చోవచ్చు కదండి. ఆ మూలలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఇటు వచ్చేయచ్చు కదా. ఎవరి జోన్లో అడుగు కూర్చున్నారు. ఇక్కడ లేకపోతే అప్పుడు అడ్డు కూర్చోవాలనేది. ఇటు వచ్చేయండి, అక్కడ కూర్చోండి. వచ్చి ఎవరైనా వచ్చారనుకోండి, అదే ఖాళీ లేదనుకుంటారు అది. అలాగే రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం చదువు. సత్యమునకు విధేయులవుట అనే పాఠాన్ని గత వారం చెప్పాను నేను. అంటే విధేయులు కాకుండా విధేయుని మనం విడిచిపెట్టేటట్టుగా సత్యాన్ని ఏమార్చి లేకపోతే మార్చి మనకి చెప్పేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని చెప్పడం కోసం 13వ అధ్యాయాన్ని చదివి. ఇది చదవడానికి ముందు అంటే ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తారు, ఏదో ఒక పరిస్థితి సంభవిస్తుంది ఒక మనిషి సత్యం నుంచి తొలగిపోవడానికి. గలతీలకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి ఆ మాటను ఒకసారి మరలా చదివి ముందుకు వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, బాగా పరిగెత్తుచుండేది అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంతో అక్కడ ఉన్నటువంటి సహోదరులతో మాట్లాడుతూ, మీరు బాగా పరిగెడుతున్నారు. ఒకప్పుడు బాగా పరిగెట్టడం అంటేనండి స్పీడ్గా పరిగెడతారనా? మరి ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నారు. మీరు దేన్ని అంగీకరించాలో దాన్ని అంగీకరించారు, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నారు అని చెప్పేసి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు అంటున్నాడు. అంటే ఎవరో సత్యం నుంచి వాళ్ళని తొలగించారు అని దాని అర్థం. అంటే గలతీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తే, పౌలు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. పౌలు సువార్త ప్రకటించిన తర్వాత ధర్మశాస్త్రం బోధించే యూదులు కొంతమంది వచ్చి ఏం చేశారంటే, మీరు యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందితే కానీ మీరు ఎంత మాత్రం క్రైస్తవులు కాలేరు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని సత్యానికి ముడిపెట్టారు. అప్పుడు సున్నతి పొందాలి కాబోలు అని చెప్పేసి చాలామంది, అంటే బాప్తిసం పొందినటువంటి అనేక మంది మరలా ఏం చేశారు అని అంటే సున్నతి పొంది ధర్మశాస్త్రం వైపుకి మరి అంటే వీళ్ళని ఎవరో ఒకళ్ళు మిస్గైడ్ చేశారు అనేటటువంటి మాటలు మనం చూస్తాం. అయితే ఈ మిస్గైడ్ చేయడం అనేటటువంటిది వాళ్ళు క్లియర్గా మనకు తెలిసినట్టుగా జరిగింది అనుకోండి, ఒకవేళ మనకు బాగా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలంటే, మనం దేవుణ్ణి ఆరాధించొద్దు అని చెప్పేసి ఎవరైనా మన ఇంట్లోంచి బయలుదేరే ముందు ఒక సాతాను కొమ్ములు, అంటే మనం కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా సాతాను ఆకారం ఎలా ఉంటుంది అనేది, కళ్ళ కింద పెద్ద కాటిగా కొమ్ములు ఇలా ఉండి భయంకరమైన రూపంలో ఉండి వెళ్ళొద్దు అని చెప్పి అడ్డుకుంటే ఏం చేస్తాం? మనం స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి మనం నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి వస్తాం. కానీ మన తరఫునే మాట్లాడుతూ లేకపోతే మన ఇష్టాన్ని కాదనకుండానే మిస్గైడ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటే, నీ పని నువ్వు చేయి, నువ్వు చేసేటటువంటిది దేవుడిని ఆరాధించే విధానం ఆరాధించు, నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి, కానీ దీని ఒక్కదాన్ని మాత్రం దానికి జతగలుగు అని చెప్పేసి ఎవరని చెప్తే దాన్ని గ్రహించగలవా అంటున్నానండి. గ్రహించలేం. అందుకే ఈరోజు చాలామంది ఏదైనా అదే ఆరాధన కదండి, ఏదైనా అదే పద్ధతి కదండి, ఎక్కడైనా దేవుడినే కదండి ఆరాధించేది అని చెప్పేసి సరిపెట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. అది సత్యం కాదు, అది సత్య విధానం కాదు అనేటటువంటి మాట వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు అలా మోసం చేసేటటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేల్ ప్రజల్ని రాజులు పరిపాలించే కాలం అని మనం చదివినటువంటి మాటలు మనం వివరించుకునే ముందు అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనే దాన్ని మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు పరిపాలించే కాలం? అది రాజులు పరిపాలించే కాలం. అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని మోసే ఆయన నాయకత్వంలో కొంతమంది పెద్దలు నడిపించారు. తర్వాత ఎవరు నడిపించారు? వాళ్ళని న్యాయాధిపతులు నడిపించారు. న్యాయాధిపతుల తర్వాత చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కాలంలో వాళ్ళే కోరుకున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించమని. ఆ సకల జనుల మర్యాద చొప్పున రాజుని నియమించిన తర్వాత సౌలు మొట్టమొదట ఇశ్రాయేల్ రాజ్యం మీద రాజుగా పనిచేసినటువంటి వ్యక్తి అని మనం చూస్తాం. సౌలు దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేయలేదు, దేవుని సత్యానికి ఆయన విధేయుడుగా ఉండలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆ రాజ్యం ఆయన దగ్గర నుంచి తీసివేసి ఆయన మాట వినే వేరొక రాజుగా రాజ్యాన్ని ఇచ్చాడు. ఎవరైనా
దావీదు. దావీదు కాలం అయిపోయిన తర్వాత దావీదు మంచి వృద్ధాప్యంలో మృతి పొందుతాడు అన్నాడు. దావీదు దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేయలేదు, కానీ దావీదు వయసు అయిపోయి లేకపోతే మంచి వృద్ధాప్యంలో ఆయన మరణించినట్టుగా మనం మొదటి రాజులు 2వ అధ్యాయంలో చూస్తాం. ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. సొలొమోను పరిపాలన బాగానే చేశాడు ఆయన కాలంలో కొంతకాలం. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆయన అతనికి ఇవ్వబడిన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకొని అధికారం ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, సకల సౌఖ్యాలు ఆయన చుట్టూ చేరేటప్పటికి అంటే మనకి ఎక్కడో ఒక మూలన కొంచెం లోటు అనేటటువంటిది కనపడతా ఉంటే దాని గురించి ఆలోచిస్తాం. ఏ లోటు లేకుండా అన్ని సర్వసమృద్ధిగా ఉన్నాయనుకోండి, దేని గురించి ఆలోచిస్తాం? ఇతరుల గురించి ఆలోచిస్తాం. మనకు సంబంధం లేని వాటి గురించి ఆలోచిస్తాం. మనకు అక్కర్లేని వాటి గురించి ఆలోచిస్తాం. సొలొమోనే కాదు, మనమైనా అంతే. మనకిప్పుడు ఈరోజు భోజనం ఎలా అనే అవసరం రాలేదనుకోండి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళో లేకపోతే పని చేసో లేకపోతే ఇంకో పనికి వెళ్ళో ఎలా నేను పని చేయాలనే లక్ష్యం లేదనుకోండి, పని చేయాల్సిన అవసరం లేదు, భోజనం గురించి తడుముకోవాల్సిన అవసరం లేదు, భద్రత గురించి తడుముకోవాల్సిన అవసరం లేదు, ఆరోగ్యాన్ని గురించిన చింత లేదు, ఏమీ లేదు. అప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తాం? కానీ మనం ఏమంటామంటే ఇలాంటి సౌకర్యం నాకు ఇస్తే దేవా నీ గురించి నేను బాగా ఆలోచిస్తానంటాం. తప్పండి అది. దేవుడి గురించి అప్పుడు అసలు ఆలోచించు. అవన్నీ మనకు కావాల్సిన పద్ధతిలో వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తాం. మనకు అక్కర్లేని వాటి గురించి, మనకు పట్టనటువంటి వాటి గురించి ఆలోచిస్తాం. సొలొమోను కూడా అలాగే ఆలోచించాడు. అనేక మంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు. అంటే అక్కడ పద్ధతి ఏంటంటే సొలొమోను కాలానికి దావీదు మొత్తం రాజ్యాన్ని స్థిరపరిచేశాడు. ఈ యుద్ధం చేయ అవసరం లేదు. అప్పుడు చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఉండే రాజులందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఆ దేశం వచ్చి సొలొమోనుతో రాజీ పడి లేకపోతే సొలొమోనుకి సొమ్ము కట్టడానికి ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడి వాళ్ళ కుమార్తెని సొలొమోనుకి భార్యగా చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆయనకి అనేక మంది భార్యలు, అంటే 1000 మంది అయ్యారు. ఉపపత్నులతో కలిసి 1000 మంది భార్యలు అయ్యారు. ఈ భార్యలందరూ కలిసి ఆయన మనసుని ఏం చేశారట? దేవుని దగ్గర నుంచి తొలగించారు. అప్పుడు ఆయన అస్తారోతు దేవతకి, మరొక దేవతకి, యెరూషలేము దేవాలయంలోనే ఒక గుడి కట్టేటటువంటి పరిస్థితి, లేకపోతే దేవతా స్తంభాలు నిలబెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సొలొమోనుకి దేవుడిచ్చిన ఆధిక్యతని అతను కాపాడుకోలేదు, పోగొట్టుకున్నాడు. సొలొమోను కుమారుడు అంటే సొలొమోను కాలంలో దేవుడేమి రాజ్యాన్ని చేల్చలేదు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలనకు వచ్చాడు. రెహబాము పరిపాలనకు వచ్చినప్పుడు ఒక రాకుమారుడుగా పెరిగాడు రెహబాము. అంటే అతనికి పరిపాలన అనుభవం కానీ లేకపోతే కష్ట నష్టాలు తెలుసుకోవటం కానీ ప్రజలతో మమేకం అవడం అనేటటువంటిది తెలియదు. ఆయన ఎలా పెరిగాడు? సొలొమోనుకి వైభవం ఉంది, ఆ వైభవంతో అతను ఒక రాకుమారుడుగా పెరిగాడు. అప్పుడు ప్రజలు వచ్చి ఏమని విన్నవించుకున్నారంటే మీ నాన్న చాలా లగ్జరీగా బ్రతికాడు, కాబట్టి మాకు పన్నులు విధించడం అనేటటువంటిది ఎక్కువైపోయింది, టూ మచ్గా మా మీద ట్యాక్సెస్ని మోపారు, కాబట్టి ఇప్పుడు కొంచెం పన్నులు తగ్గించామంటే మా 12 గోత్రాలు మరలా యథావిధిగా నీ తండ్రికి ఎలాగైతే లోబడ్డామో అలాగే నీతో కూడా ఉంటామని చెప్పేసి చెప్పారు. చెబితే మీరు 2-3 రోజులు ఆగిరండి అని చెప్పేసి ఆయన కొంతమంది యవనస్తులు, అనుభవజ్ఞులు కాకుండా ఎవరిని పిలిచాడు? యవనస్తులను పిలిచి సలహా అడిగాడు అన్నమాట. ఏం చేద్దాం ఈ విషయంలో అని చెప్పేసి. వాళ్ళు ఏం సలహా ఇచ్చారు? వాళ్ళకి ఈయన వయసు అంత వయసే ఉంది, వాళ్ళకి అంత తక్కువ అనుభవమే ఉంది. వాళ్ళు ఏమని సలహా ఇచ్చారండి? మీ డామినేషన్ అలా లేకపోతే మాట ఎన్నో వీళ్ళు, కాబట్టి నా తండ్రి చిటికిన మోచేయ కంటే నా చిటికిన వేలు ఎక్కువ బరువు ఉంటుందని చెప్పి ఆయన విధించిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా నేను పన్ను విధిస్తానని చెప్పేసి చెప్పమనంటే వచ్చిన పెద్దలకు అలాగే చెప్పాడు. వాళ్ళు నొచ్చుకున్నారు. ఒకప్పుడు దావీదు 2 గోత్రాల మీదే రాజుగా ఉన్నాడు, యోధా గోత్రం మీద, దాన్ని అనుసరించి ఉన్నటువంటి బెన్యామీను గోత్రం మీద. ఇశ్రాయేలు ప్రజలు కావాలని అన్ని గోత్రాలు కలిసి ఒక చోటకు వచ్చి సౌలు కుటుంబీకుల్ని కాదని ఒక యునైటెడ్ కింగ్డమ్ లేకపోతే ఒక ఐక్యరాజ్యంగా ఏర్పడ్డారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ 2 గోత్రాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా 10 గోత్రాలు వేరేగా వెళ్ళి మేము దేవుడిని ఆరాధించుకుంటామని చెప్పేసి మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి అక్కడున్న రాజ్యాలు వేరైపోయాయి. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక చోటకి వెళ్ళిపోయినాయి, 2 గోత్రాలు మాత్రం ఇక్కడ మిగిలిపోయింది. ఈ 2 గోత్రాలని రెహబాము పరిపాలిస్తున్నాడు. యోధా, బెన్యామీన్ అనే 2 గోత్రాలని రెహబాము పరిపాలిస్తున్నాడు. 10 గోత్రాలని దేవుడు ఎవరికి అప్పగించాడు? సొలొమోను కాలంలోనే అన్నాడు, నీ పనివాడైనటువంటి నీ దగ్గర పనిచేసినటువంటి యరొబాముకి నేను అది అప్పగిస్తున్నాను అని చెప్పేసి యరొబాముకి అప్పగించాడు. యరొబాముకి కష్టార్జితం కాదు అది, దేవుడు ఇచ్చినప్పటికీ కూడా
మన కష్టార్జితం కాకపోతే దాన్ని వినియోగించే పద్ధతి వేరుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మీద ఆయనకి మళ్ళీ విపరీతమైనటువంటి కాంక్ష వచ్చేసింది అనమాట. నా రాజ్యాన్ని ఎంత మాత్రం నేను విడిచిపెట్టకూడదు, నా తర్వాత ఇంకెవరో దాన్ని పరిపాలించేటటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఏం చేశాడు అని అంటే, యూదులు మరలా కనుక యెరూషలేము వెళ్ళినట్టయితే, అంటే వాళ్ళు ఏదో ఉద్రేకంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు కనుక మరలా యెరూషలేము వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న దేవాలయాన్ని, అక్కడ దేవుడికి అర్పించేటటువంటి అర్పణల్ని వీటిని చూసి మళ్ళీ కలిసిపోతారేమోనని చెప్పేసి యెరొబోము ఇంతకుముందు వాళ్ళు చేసిన తప్పు కంటే పెద్ద పాపాన్ని ఆయన చేశారు. ఏంటో తెలుసా పాపం? దాను బేతేలు అనేటటువంటి 2 చోట్ల దూడ బొమ్మల్ని, విగ్రహాలను చేయించి, ఇశ్రాయేలీలకి యెహోవా దేవుడు తప్ప మరలా దేవుడు అంటే ఏ ఆకారం తెలుసు? ఏ ఆకారం తెలుసండి? దూడాకారమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఈయన రాతి పలకలు తేవడానికి వెళ్ళినప్పుడు దేవుడికి ప్రత్యామ్నాయంగా ఏ ఆకారాన్ని చేసుకున్నారు వాళ్ళు? అలాగా. కాబట్టి వాళ్ళకి తెలిసిన దేవుడినే పెట్టాడు, తెలిసిన దేవతా ప్రతిమల్ని పెట్టాడు. అప్పుడు ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించినటువంటి యెహోవా ఇవే అని చెప్పేసి వాళ్ళని అక్కడ పూజించేటట్టుగా చేశాడు. అప్పుడు దేవుడు ఆయన రాజ్యాన్ని కూడా తీసేయాలని అనుకున్నాడు. అంటే దేవుడికి మాట వినేవాళ్ళు కావాలి, ఈ మనిషి కావాలి ఆ మనిషి కావాలనే పక్షపాతం దేవుడికి ఉండదు. అంటే మనం అనుకోండి, మనం ఇష్టపడినటువంటి వాళ్ళు తప్పు చేసినా ఒకలాగా వ్యవహరిస్తాం, మన ఇష్టం లేని వాళ్ళు తప్పు చేయకపోయినా ఒకలాగా వాళ్ళతో వ్యవహరిస్తాం. కానీ దేవుడికి అలా కాదు. దేవుడికి ఎప్పుడు ఏం కావాలి? ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. ఫలానా గోత్రికులు కాదు, ఫలానా వంశస్థులు కాదు, ఫలానా కుటుంబం కాదు, ఫలానా వ్యక్తి కాదు, అతని కుటుంబం కాదు. ఆయన కావాల్సింది ఎవరు అంటే మాట వినేవాడు. యెరొబోముకు రాజ్యం ఇచ్చింది ఆయనే, మాట వినకపోతే ఆ రాజ్యాన్ని తీసేయాలని ఆయన అనుకున్నాడు. అప్పుడు ఒక యవనస్తుడైనటువంటి ప్రవక్తని ఇదిగో రాజుకి ఈ విషయం తెలియజేయమని చెప్పేసి పంపించాడు. ఆ పంపించినప్పుడు జరిగిన సంఘటనలో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేకపోకుండా మనం ఎలాగా మోసపోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నది గ్రహించడం కోసం ఈ కథను మనం చదువుతాం. ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పటి వరకు ఏం జరిగిందనేది తెలియాలి. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చాను. ఒకసారి నాతో కలిసి అందరూ 13వ అధ్యాయం తీయండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం తీస్తే 12వ అధ్యాయము 29వ వచనంలో ఏమన్నాడంటే, యెరూషలేములకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. దాని వరకు ఈ రెండిట్లో ఒక దానిని జనులందరూ పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను అని చెప్పాడు. అప్పుడు 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతుంటే ఎందుకు పంపిస్తున్నాడు దేవుడి ప్రవక్తని? అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలునకు వచ్చాడు. తెలుసు కదా యోధా దేశం ఎక్కడ ఉంటుంది, బేతేలు ఎక్కడ ఉంటుంది అనేది. బేతేలు ఎక్కడ ఉంటుంది? మీ దగ్గర ఉండేటటువంటి బైబిల్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అని ఉంటుంది. అది చూస్తే మనం అంటే ఎప్పుడైనా ఈ సంఘటనలు ఏం చూస్తున్నా సరే మనకి ఈ పిక్చర్ గుర్తుండాలి మనసులో. మధ్యధరా సముద్రం అన్నాడు దీన్ని. ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలిలయ. ఈ పక్క ఫిలిస్తీన్లు నివసించేటటువంటి ప్రాంతం ఇది. ఈ బోర్డర్ ఈ ఎడ్జ్లో ఉంటుంది. ఇది మృత సముద్రం. దీన్ని పెరయ అన్నారు. అంటే నది అవతల ఉంటుంది. యోర్దాన్ నది ఇది. యోర్దాన్ నది అవతల ఉంటుంది అన్నమాట. ఇది పెరయ. బేతేలు ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ యెరూషలేము ఉంటే ఇక్కడ బేతేలు ఉంటుంది. ఇదంతా కూడా యోదయ. అప్పట్లో ఇది కనాను అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా కనాను. ఇక్కడ బేతేలు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు ఆ ప్రవక్తకి చెప్పేసి రావడానికి. మీ దగ్గర ఉండే రెండో మ్యాప్లో చూడండి, కొత్త నిబంధన కాలపు పాలస్తీన్ మ్యాప్లో బేతేలు ఎక్కడుందో, యోదయ ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. అప్పుడు అక్కడ నుంచి యెహోవా చేత సెలవు నుండి ఒక దైవజనుడు వెళ్ళాడు అనే మాటను మనం చదివాం.
ఉం? ధూపం వేయుటకై యెరొబోము ఆ బలిపీఠం యొద్ద నిలిచి ఉండగా, ఇప్పుడు దానిలోను బేతేల్లోను 2 దూడబొమ్మలు నిలబెట్టాడు కదా, వాటికి ధూపం వేసే పని కూడా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? రాజే చేస్తున్నారు. అలా అంటే అతని యొక్క దుర్మార్గం, లేకపోతే అతని యొక్క విగ్రహారాధన చేసేటటువంటి మనసు ఇక పరాకాష్ఠకు చేరింది అనమాట. అతనే యాజకుడిగా వ్యవహరిస్తున్నాడు. ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చి ఉండగా ఆ దైవజనుడు, అంటే ఇక్కడ నుంచి పంపబడినటువంటి దైవజనుడు, బేతేలుకి వెళ్ళినటువంటి దైవజనుడు ఏమన్నాడట? యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. బలిపీఠంతో మాట్లాడుతున్నాడండి పంపబడినటువంటి యాజకుడు. అంటే ఇప్పుడు ఏదైనా సత్యం విషయంలో బలమైనటువంటి వ్యక్తేనా? సత్యాన్ని గ్రహించేటటువంటి వ్యక్తేనా? అవును, సత్యం అంటే ఏంటో తెలుసు అతనికి, దేవుని చేత పంపబడ్డాడు. దాన్ని ప్రకటించడానికి ఏమాత్రం ఆయన భయపడలేదు. అలాంటి పని చేయడానికి చాలా ధైర్యం కావాలండి. అంటే సత్యం విషయంలో మనిషికి ఎంత క్లారిటీ ఉంటుందో అంత ధైర్యం ఉంటుంది. క్లారిటీ లేకపోతే ధైర్యం ఉండదు మనకి. ఇప్పుడు అది దేవుని కార్యం, లేకపోతే ఒక రాజుతో మనం వ్యవహరిస్తున్నాం అనే సంగతి ఖచ్చితంగా ఎవరికి తెలుసు? ఆ యవనస్తుడైనటువంటి ప్రవక్తకి తెలుసు. ఆయనకి ఎలాంటి సందేహం లేదు దేవుడు చెప్పిన మాటను దేవుడు చెప్పినట్టుగా రాజుకు చెప్పడానికి. ఇప్పుడు రాజుగారికి చెప్పాలంటే ఎవరైనా భయపడతారు కదండి. ఈ రోజు మనకున్న పరిస్థితులు వేరు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఆఖరికి రాష్ట్రపతి మీద కూడా కోర్టులో పిల్లి వేయొచ్చండి. ఎవరైనా సరే ఒక కేసు వేయొచ్చు. ఎవరి మీద కూడా? రాష్ట్రపతి మీద కూడా వేయొచ్చు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది. నువ్వు ఎందుకు వేసావు అని అంటే, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. రాష్ట్రపతిని కూడా ప్రశ్నించే హక్కు దేవుడు, లేకపోతే రాజ్యాంగం నాకు ఇచ్చిందని మనం చెబుతాం. రాజరికం అలాంటిది కాదు. రాజరికం అంటే ఎలాగుంటది? రాజు ఏం చెబితే దాని ప్రకారం ఉండాలి. రాజుదే ఫైనల్ సర్వాధికారం. ఇంకా అక్కడ రాజు ఒక పని చేయడానికి అసెంబ్లీని కానీ లేకపోతే పార్లమెంట్ని కానీ సమావేశపరచనక్కర్లా, బిల్లు పాస్ అవ్వక్కర్లా, ఏం అక్కర్లా. అతను నోటికి ఏమొస్తుంది అతను ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు చేస్తారు అంతే. మరి ఇప్పుడు అలాంటి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసే పని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు, నువ్వు నాశనం చేయబోతున్నాడు అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలండి? చాలా ధైర్యం కావాలి. ఆయన వెళ్ళి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నీ మీద ఎవరైతే ఈ ధూపం వేస్తున్నాడో లేకపోతే ఇలాగా బలి వీళ్ళని యోషియా అనేటటువంటి ఒక శిశువు రాబోతున్నాడు. ఆయన ఇంకా పుట్టలేదు. యోధా గోత్రంలోనే ఒక రాజు రాబోతున్నాడు యోషియా అని చెప్పేసి. అతను వచ్చి వీళ్ళ శల్యాలన్నింటినీ కూడా ఎక్కడ దహిస్తాడు? ఇదే బలిపీఠం మీద దహిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. అందుకు ఒక సూచన కూడా చెప్పాడు. ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాడు. అతను చెప్పింది అక్షరాలా జరిగింది. బలిపీఠం బద్దలైపోయింది, దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోయింది. అంటే రాజుకి అది సంభవించడం కన్ఫర్మ్, ఇక అందులో ఏమి తిరుగులేదు. బేతేలు నందు బలిపీఠమును గూర్చి దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకొనమని చెప్పగా, అంటే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అతన్ని పట్టుకోమని చెప్పి చెయ్యి ఇలా చాపాడు అనమాట రాజు. అతడు చాపిన చెయ్యిను ఎండిపోయాను. వెంటనే ఈ చెయ్యి ఏమైపోయిందట? అతను పట్టుకోవాలనుకున్నటువంటి చెయ్యి ఎండిపోయింది. దాని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన మాట చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బ్రతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకొనను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె అయి. అంటే సత్యాన్ని అనుసరించే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? అతనికి శక్తి ఉంది, నన్ను పట్టుకోవాలని చేయి చాపాడు. ఆ చెయ్యి బాగు చేయడానికి ఇష్టపడతానా? మనకి ఇష్టం ఉండదు. అలాంటి పని మనం చేయలేము.
ఇది దేవుడు ఆజ్ఞాపించిన పని అన్నది కూడా మర్చిపోయి ఏం చేస్తామంటే నాకు ఇలా చేయాలనుకున్నావు కాబట్టి నీకు అలా జరగాల్సిందే అంటాం అనమాట. అంటే దేవుని మాటకు లోబడే వాళ్ళకి, దేవుని మాటకు లోబడుతూ మళ్ళీ సొంత అభిప్రాయాలు కూడా రెండు కలిసి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న వ్యత్యాసం అది. మనం చాలాసార్లు దేవుని మాటకు లోబడతాం, చాలా విషయాల్లో లోబడతాం, కానీ కొన్ని విషయాల్లో మన ఇష్టాన్ని కూడా ఎవరి ఇష్టమంతా ప్రాధాన్యత ఇస్తాం, దేనికి కూడా మన ఇష్టానికి కూడా ఇస్తాం అన్నమాట. కానీ నాకు అతను అన్యాయం చేశాడు కాబట్టి తిరిగి అతనికి అన్యాయం చేయడం న్యాయమే అని మనల్ని మనం సమర్థించుకుంటాం అన్నమాట. మరి ఈ ప్రవక్త అలా చేశాడా? దేవుడిని వేడుకోండి ఏం చేశాడు? దేవుడిని వేడుకున్నాడు. అంటే ఈ ప్రవక్త యొక్క కాన్సన్ట్రేషన్, ప్రవక్త యొక్క కన్సర్న్ ఏంటంటే ఈ రాజుకి ఎవరి గురించి తెలియాలి, ఎవరి శక్తి గురించి బాగా అర్థం కావాలి. అంటే పంపబడినటువంటి ప్రవక్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే, అంటే ఆ రోజు ప్రవక్తలైనా దేవదూతలైనా ఈరోజు బోధకులైనా ఎవరైనా సరే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండాలని అంటే బోధ వినేవాళ్ళు దేవుని వైపుకి తిరగాలి. మనకి అపకారం చేశారు కాబట్టి వాళ్ళకి అపకారం జరగాలి అనే ఆలోచన కానీ, లేకపోతే మన మాట వినలేదు కాబట్టి వాళ్ళకి ఏదో నష్టం జరగాలనే ఆలోచన కానీ దేవుడు పంపినటువంటి వ్యక్తులు, దేవుని కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకి ఉండకూడదు. బోధకులకే కాదు, సంఘ సభ్యులు కూడా ఏమని చెప్పాడు, ఎవరని చెప్పాడు? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు అయిన ప్రజలు. కాబట్టి మనకు కూడా ఉండకూడదు. ప్రతీకారం చేయాలనే స్వభావం ఎవరికి కూడా ఉండకూడదు, మనకు కూడా ఉండకూడదు. కానీ మనం కోరుకుంటాం సహజంగా కదా. మనకు అపకారం చేసిన వాళ్ళకి నష్టం జరిగిందంట అని తెలిస్తే అది బాధ పెట్టే మాటలాగా ఉండదు, మనల్ని కొంచెం స్వీట్ న్యూస్ లాగానే అనిపిస్తుంది. అంతేలే, మరి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ మీదకి వచ్చి మనం ఏం చేస్తాం అంటాం. మనం కోరుకోకుండానే అవి జరిగితే మనం కోరుకోం వాళ్ళకి ఏదో అపకారం జరగాలని, కానీ మనం బాధ పెట్టారు కాబట్టి వాళ్ళకి అపకారం జరిగితే ఏమనుకుంటాం? కొంచెం సంతోషపడతాం. అది కూడా అటు. కాబట్టి ఇప్పుడు ఆయన పట్టుకోవాలనుకున్న దైవజనుడు ఏం చేస్తున్నాడు? అతను యవనస్తుడు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? యవనస్తులకు కొంచెం ఎక్కువ ఉంటుందా ఉండదండి ఇలాంటి టెంపర్? వాళ్ళకి ఎవరైనా ఏదైనా చేస్తే తిరిగి మళ్ళీ ప్రతీకారం చేయాలనే టెంపర్ ఉంటుందా ఉండదండి? ఉంటుంది. కానీ తిరిగి మరలా యెహోవాను వేడుకున్నాడు అతని చేయి బాగుపడాలని. బాగుపడింది. దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునిపటి వల్లే అయ్యాడు. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము. అంటే దైవజనుడు అని అర్థమైంది, అతను మర్యాద చేయాలని మనసు వచ్చింది. ఎందుకంటే లబ్ధి పొందాడు కదా, అతని చెయ్యి బాగుపడింది. మరలా అతనికి జరగాల్సినటువంటి నష్టం నుంచి మరలా కోలుకున్నాడు. కాబట్టి అతనికి ఏదో ఉపకారం చేయాలనే మనసు ఉంటుంది. రాజులకు ఉంటుందండి సహజంగా ఇలాంటి మనసు. ఎవరైనా చిన్న ఫేవర్ చేశారని తెలిస్తే వాళ్ళని సన్మానించడం, వాళ్ళకి కావలసినటువంటి బహుమానాలు ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా రాజుల యొక్క మనస్తత్వం. అహష్వరోషు అనే రాజు, మనం ఎస్తేరు గ్రంథం చదివితే మొర్దెకై అనేటటువంటి వ్యక్తి అతని మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ గురించి తెలుసుకుని రాజు యొక్క సమాచార గ్రంథంలో రాసి రాజు ప్రాణాలు కాపాడాడని ఎప్పుడో తెలిసింది ఆయనకి. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు? అతన్ని సన్మానించి రాజు ఎక్కి గుర్రం మీద కూర్చోబెట్టి రాజు ధరించే వస్త్రాలు ధరింపజేసి పట్టణాలన్నీ కూడా తిప్పాలని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి రాజులకు అది ఉంటుంది. ఏమనంటే వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి సన్మానం చేయాలి, లేక వాళ్ళకి ఏదో మేలు చేయాలన్నటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తితో ఏం చెప్తున్నాడు? యవనస్తుడైనటువంటి ఈ ప్రవక్తతో ఏం చెప్తున్నాడండి? మా ఇంటికి రా, అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇస్తాను అని చెప్పేసి దైవజనుడితో చెప్పాడు. చాలా క్లియర్గా ఉన్నాడు ఇప్పటి వరకు ఈ యవనస్తుడైనటువంటి ప్రవక్త. అతనికి అప్పగించబడిన టాస్క్ ఏంటో తెలుసు అతనికి, అతను చేసే పని ఏంటో తెలుసు అతనికి, చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసు అతనికి, ఎలా వెళ్ళమన్నాడో దేవుడు తెలుసు అతనికి, ఎలా వెళ్ళాలో కూడా ఆయనకి తెలుసు. చాలా క్లియర్గా ఉన్నాడు, ఎక్కడా బ్యాలెన్స్ తప్పట్లేదు ఆయన. అప్పుడు దైవజనుడు రాజుతో ఇట్లా, నేను ఇంటిలో నీ ఇంటిలో సగం నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. అంటే దేవుడు మనకు పని అప్పగిస్తే ఆ పనిని నెరవేర్చేటప్పుడు దేవుడు మహింపరచబడటానికే ప్రాధాన్యత ఉండాలి తప్ప ఇంకా వేరే కలిసి వచ్చేటటువంటి వాటికి, లేదా వేరే బహుమానాలు వచ్చే వాటికి, వేరే రీతిగా మనకి ఘనత గౌరవం వచ్చేటటువంటి వాటికి ఎంత మాత్రం ప్రాధాన్యత. ఎందుకంటే టాస్క్ అప్పగించింది ఎవరు? దేవుడు. దాన్ని అలాగే చేస్తే ఎవరు గౌరవ గణపరచబడతారు? దేవుడు కనుక.
ఇప్పుడు దేవుడు కనపరచబడ్డాడు అనుకోండి, రాజు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా? రాజు లెవెల్లో సన్మానిస్తాడా అంతకంటే ఎక్కువ సన్మానిస్తాడా దేవుడు? ఆ నమ్మకం ఈయనకు ఉంది. అందుకోసం ఏమన్నాడంటే, నీ ఇంట్లో నువ్వు నాకు సగం ఇచ్చినా సరే నేను నీతో కూడా రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఈ మధ్య ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అంటే మీకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఒక చోట పనిచేసే పాస్టర్ గారు అని తెలిస్తే ఆయన నెంబర్ నోట్ చేసుకున్నారు. చాలాసార్లు అనిల్ కుమార్ గారి ఆఫీసు నుంచి కానీ, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆఫీసు నుంచి కానీ, ఇలాగ మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినటువంటి వాళ్ళు అందరి ఆఫీసుల నుంచి ఫోన్లు చేస్తారు, లేక మెసేజ్లు వస్తాయి. ఎందుకంటే ఫలానా వ్యక్తికి ఓటేసినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి. నాకు సిగ్గేసేదండి అది. నేను వెళ్ళేది అతనికి ఓటు, అతను నాకు మెసేజ్ పంపించాడు నాకు ఓటేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి. ఆ మెసేజ్ చదివితే సిగ్గు అనిపించేది, నేను ఎప్పుడు వేసాను ఇతను ఓటు అని చెప్పేసి. ఫోన్ చేస్తేనేమో చెప్పాను, బాబు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసాము, మీకు వేయలేదు, మీరు దయచేసి దానికి ఏమి ఇలాగ ఆలోచించాల్సిన అవసరం లేదు, అలాగ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇలాగా అంటే వేరే రీతిగా మనల్ని వేరే రకంగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి పనులు కొన్ని జరుగుతాయి. ఎలక్షన్స్ అప్పుడు చాలాసార్లు వేరు వేరే ఆఫీసుల నుంచి పాస్టర్లకు ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి, ఓసారి ఫలానా చోట అందరం కలుసుకుందాం అని చెప్తున్నారు, మీరు రండి, కలుసుకుంటే మీ చర్చకు ఉపయోగపడుతుంది, మీరు వ్యక్తిగతంగా మీకు ఎంతో బాగుంటుంది, పెద్దోళ్ళు అనేవాళ్ళు మీ వెనకాల ఉండటం మంచిది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు పెద్దోళ్ళు, ఆయన పెద్దోళ్ళు. ఏ పెద్దోళ్ళు వీళ్ళందరిలో. ఇప్పుడు వీళ్ళకి ఓటేసేసిన తర్వాత మనతో పని లేదు, 5 ఏళ్ళు మన మొహం ఎవరు చూడరు, మనం వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా ప్రయోజనం లేదు. ఆయన కాబట్టి ఇలా అంటే ఒక వ్యక్తి ఒక పనిలో నిమగ్నం అయినప్పుడు అతన్ని మభ్యపెట్టడానికి రకరకాల ఇబ్బందులు అతని చుట్టూ చేరుతాయి. అది ఇప్పుడు చాలా మందికి ఒక రకమైనటువంటి ప్రలోభం ఉంది, ఫలానా వ్యక్తి మనోడు అతనికి ఓటేయండి, ఫలానా వ్యక్తి మన మతం కాదు అతనికి ఓటేయొద్దు, ఇట్లాంటి ఎన్నో వచ్చినాయా రాలేదండి, ఎన్నో వచ్చినాయి. అలాగే అంటే ఒక వ్యక్తి ఒక పనిలో కరెక్ట్గా అలాగే ఉండాలనుకున్నప్పుడు అతని చుట్టూ అనేకమైన చేరతాయి, ఇలా ఉండు అలా ఉండు, అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి. కాబట్టి ఈయన నీకు బహుమానం ఇస్తాను నా ఇంటికి రమ్మన్నా సరే, దేవుడు అప్పగించిన పని ఏంటి ఆయనకు తెలుసు కాబట్టి క్లియర్గా ఏమన్నాడు, నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను రాను. రాజు తన ఇంట్లో సగం ఇవ్వడం అంటే ఎంత అండి, ఎన్ని సంవత్సరాలు తింటే తిరుగుతుంది, ఎంత ఎంత గౌరవం, ఎంత ఘనత. కానీ దానికంటే ఎవరికి లోబట్టడం గౌరవం? ఇది బాహ్య నేత్రాలకు కనపడదు. ఈ ఆస్తిపాస్తులు లేకపోతే ఈ గౌరవం ఘనత కనపడతాయా? ఇప్పుడు దేవుడికి లోబడినందుకు వచ్చే ఘనత వలన కారు వస్తుందా? దేవుడికి లోబడటం వలన వచ్చే ఘనత వలన ఇల్లు వస్తుందా? దేవుడికి లోబడటం వలన వచ్చేటటువంటి ఘనత వలన మనం అసెంబ్లీకి వెళ్తే లేకపోతే సెక్రటరియట్కి వెళ్తే మన పనులు జరుగుతాయా? అలాంటి గౌరవం కాదు ఇది. కానీ అంతకంటే గొప్ప పనులు కూడా జరిపించగలడు దేవుడు అని నమ్మితే అలా చూడగలం దేవుని శక్తి. అలాగనమాట. మీ ఇంట్లో సగం ఇచ్చినా సరే నేను రాను, ఎందుకంటే దేవుడు నాకు ఏమైనా ఆజ్ఞాపించాడు, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అని. అంతటా అతడు తాను బేతేలు నుంచి వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగి పోయాడు. ఎందుకంటే అటే వెళ్ళిన రోడ్లోనే తిరిగి రావద్దని చెప్పేసి దేవుడు కూడా ఆయనకి చెప్పాడు. ఏ మార్గాన్ని వెళ్తామో ఆ మార్గాన్ని తిరిగి రావద్దు, ఎవరిని కలుసుకోవద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరి భోజనం చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, నీకు అప్పచెప్పిన పని చేసుకుని నువ్వు తిరిగి ఇంటికి వచ్చే అని చెప్పేసి ఆయనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి బేతేల్లోనే ఉన్నటువంటి ఒక ముసలివాడైనటువంటి ప్రవక్తకు వినబడిందండి. వాళ్ళ అబ్బాయి చెప్పాడు ఏమని, బేతేల్లో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను, ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేల్లో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నీ తన తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయిందని వారిని అడిగాడు. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపింది. వెమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టారు. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా అతడు, చూడండి ఈయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు,
ప్రవక్త. ఈయన ఆ కనపడంగానే ఏమని అడిగాడు, యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకు నీవేనా అంటే, నా గురించి ఏదో తెలుసా ఆయనకి అని చెప్పేసి ఆటోమేటిక్గా అవతల వ్యక్తి రెస్పాండ్ అవుతాడు. అవునండి. ఇప్పుడు అపవాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఇది నిజమా అన్నాడు. అసలు ఇంతకీ ఏం మాట్లాడాలి, అంతకుముందు ఏం మాట్లాడలేదు అతను వాళ్ళు. ఇది నిజమా అనగానే, ఓహో ఏదో ఈయనకి తెలుసు, మనకేదో చెప్పాలని ఇది నిజమా అని అడిగాడు అనమాట అని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఇతరుల అటెన్షన్ని గ్రాప్ చేయడానికి, ఇతరుల యొక్క ఆలోచనల్ని వడిసిపట్టుకోవడానికి చేసేటటువంటి మాటలు అన్నమాట అండి. మనం కూడా బాబు నువ్వు పలానా చోట నుంచి వచ్చావు కదా, పలానా పని మీద వచ్చావు కదా అని చెప్పి సోది చెప్పేవాళ్ళు కానీ, జాతకాలు చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పండి ఏం చేస్తామండి, అయ్య బాబు నేను పలానూరని ఈయనకేం తెలుసు, నేను పలానా పని మీద వచ్చానని ఈయనకేం తెలుసు అని చెప్పేసి మనమే మొత్తం చెప్పేస్తాం ఆయన. అప్పుడు మళ్ళీ దానిలో నుంచి ఆయన మనకు కలిసి వస్తుందో కలిసి రాదో అని చెబుతాడు. అంటే అలాంటి మాటలకు రెస్పాండ్ అవుతారు మనుషులు. అందుకే ఇతను కూడా యోదయ దేశం నుంచి వచ్చినటువంటి ప్రవక్తవు నువ్వేనా అని అడిగాడు. అతడు నేనే అని చెప్పాడు. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమని అనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కూడా కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకున్నాను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. ఈయన కూడా అదే మాట చెప్పాడు క్లియర్గా. దేవుడు అలా చేయవద్దన్నాడు, నేను చేయను అని చెప్పాడు. రాజుకి ఈయనకి తేడా ఏంటంటే, ఈ ప్రవక్తకి రాజుకి తేడా ఏంటంటే, దేవుడు చెప్పాడు అనగానే అతను వదిలిపెట్టేశాడు, ఇతను దేవుని పేరటే అతను మోసం చేశాడు అన్నమాట. అందుకు ముసలివాడని ప్రవక్త ఏం చెప్పాడు చూడండి, అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నటకే అతన్ని ఇంటికి తోడుకొని పొమ్మని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధం ఆడగా, ఇది నిజం కాదు, అబద్ధం చెప్పాడు అన్నమాట. ప్రవక్తను అనేటప్పటికి ఆటోమేటిక్గా నమ్ముతారు కదా. అందులో పెద్దవాడు అంటే ముసలివాడు అనగానే ఒక రకమైన గౌరవం అంటే అభిమానం అనేటటువంటిది ఏర్పడదు, గౌరవం కలుగుద్ది. దేవదూత పంపాడు నన్ను అనగానే ఏమని అనిపిస్తుంది, అంటే మనకు ముందు అంటే మనకు సత్యం తెలియటువంటి ఏంటంటే, దేవుడు ఒక మాట అంటే తిరిగి తీసుకోడు, దేవుడు అన్న మాట మీదే ఉంటాడు. ఒకవేళ తిరిగి చెప్తే ఎవరికి చెప్తాడు? దేవుడు ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఇతరుల దగ్గరికి మనుషులు పంపించాడు. ఇప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థనలు దేవునికి వినపడి కొర్నేలి అతని కుటుంబం వచ్చి దేవుని వాక్యం వినాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు దేవదూతను పంపించి, యొప్పేలో పేతురు అనేటటువంటి ఒక వ్యక్తి సీమోన్ అనే చర్మకారుని ఇంటి ఉన్నాడు, అతను పిలిపించుకుని నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందాలో అది తెలుసుకోమని చెప్పాడు. పేతురు కూడా చెప్పాడా లేదండి? 4 చెంగులు పట్టిన దుప్పటి అతనికి దిగింది, కనపడింది, చంపుకు తినమన్నాడు, ముమ్మారు తినలేదు. ఆ తర్వాత అర్థమైంది ఆయనకి, వచ్చినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత ఏమర్థమైంది, ఓహో దేవుడు ఎందుకు నన్ను ఈ పని చేయమన్నాడా, అన్యులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నాను కాబట్టి నిషిద్ధమైన దాన్ని తినమని చెప్పాడా అన్న సంగతి క్లియర్గా పేతురికి అర్థమైంది. అంటే కొర్నేలికి చెప్పాడు, పేతురికి కూడా చెప్పాడు. కానీ ఇక్కడ ఈయనకేమో వెళ్ళొద్దని చెప్పాడు, ఈయన ఏమన్నాడంటే నాకు దేవదూత కనబడి మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళమన్నాడని చెప్పగానే ఆ దేవుని మాట అనుకుని మోసపోయాడు అన్నమాట. ఒక చిన్న విషయంలో మనం అలా బెండ్ అవడం దేనికి కారణం అవుద్ది? మనం సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం. చిన్నదే కదా అనుకుంటాం మనం, అతను కూడా ప్రవక్తే కదా అనుకుంటాం మనం. ఒకళ్ళేమో మనిషి పాపి కాదు జన్మతో. ఒకసారి ఒక మీటింగ్లో నేను మరికొంతమంది వ్యక్తులు అక్కడ బోధించడానికి పిలువబడ్డాం. పెద్ద మీటింగ్ అది, ఒక ఆయన బర్త్డే అనమాట. ఆ బర్త్డే మీటింగ్లో వాక్యం చెప్పమంటే ముందు నాకు అవకాశం ఇచ్చారు. నేను దేవుడు మనందరినీ కూడా తన పిల్లలకు ఉండడానికి సృష్టించాడు, అందుకు ఈ జన్మ చాలా ప్రశస్తమైంది, ఆయన మనకు ప్రథమ స్థానం ఇచ్చాడు అని యాకోబు పత్రిక నుంచి ఏవో కొన్ని మాటలు చెప్పి దేవుని పిల్లలు మనం దేవుడు అందుకే సృష్టించాడు అని చెప్పేసి నేను చెప్పాను. నా తర్వాత ఒక ఆయన లేచేయమని చెప్పాడంటే, మనం దేవుని పిల్లలుగా ఉండడానికి పుట్టినప్పటికీ కూడా మనం జన్మతోనే పాపులం
అని చెప్పేసి ఆయన చెప్పాడు. మీటింగ్ అయిపోయింది, అందరం కలిసి భోజనానికి కూర్చున్నాం. పాస్టర్లందరికీ సపరేట్గా భోజనం పెట్టడం అనేది అలా ఆనవాయితీ. పెట్టారు. మేము కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు నేను అడిగాను అంకుల్ అని, ఆ పెద్ద ఆయన్ని, ఎక్కడుంది మీరు చెప్పిన మాట, మనం జన్మతోనే పాపులు అని బైబిల్లో ఉన్న మాట మీరు ఎక్కడుంది, ఎలా చెప్పారు మీరు, అది అలా లేదు కదా బైబిల్లో అని చెప్పాను. అంతే. ఒక ఆయన అక్కడ సాంబార్ వేస్తున్నాడు అండి, ఆయన సర్రమని నా దగ్గరికి వచ్చాడు, పరిగెట్టుకుని వచ్చాడు. ఏంటి నువ్వు అన్నదే, ఆయన ఎక్స్పీరియన్స్ లేదు నీ వయసు, ఆయన ఏమని అడుగుతున్నావు నువ్వు అనుకుంటే నా దగ్గరికి వచ్చాడు. అంటే ఎలా కొలుస్తున్నారు ప్రజలు ఇప్పుడు? జుట్టు తెల్లగుంటే పెద్ద బాగు. నేను కూడా రంగు వేసుకున్నానండి, లేక నాది తెల్లబడిపోయింది. అంటే అసలు జుట్టు చూసా, మనిషికి 70 ఏళ్ళు ఉన్నాయా 80 ఏళ్ళు ఉన్నాయా అది చూసా, చెప్పింది బైబిల్లో ఉందా లేదా అది చూసా మనం నమ్మాల్సింది. ఏం చూసండి? బైబిల్లో ఉందా లేదా చూసి, అది సత్యాన్ని అన్వేషించడం అంటే. యోహాను రాసిన సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ అన్నాడు, యూదులు అనేక మంది ఎందుకు వెలుగు దగ్గరికి రావట్లేదు, యూదులు అనేక మంది ఎందుకు దేవుడి దగ్గరికి రావట్లేదు, వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా, వాళ్ళు చదివే లేఖనాలు వాళ్ళకి స్పష్టంగా తెలుస్తున్నాయి కదా అని అంటే, ఒక వ్యక్తి అంటే యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే, సత్యవర్తులుడైతే తన క్రియలు చెడ్డవిగా కనపడటం కోసం వెలుగు దగ్గరికి వచ్చి తన చెడ్డ క్రియలు సరి చేసుకుంటాడు. అదే చీకటి సంబంధం అయితే ఏం చేస్తాడు, వెలుగులోకి వస్తే ఎక్కడ నా క్రియలు చెడ్డగా కనపడతాయో అని చీకటిలోనే దాక్కుంటారు. ఈరోజు తప్పని తెలియక కాదండి చాలా మందికి, తప్పుని మార్చుకోవడం ఇష్టం లేక ఆ చీకటిలోనే ఉండిపోతున్నారు. కాబట్టి సత్యవర్తనుడైతే ఎలా ఉండాలి? అవును, తప్పు అయితే తప్పు చేస్తే దిద్దుకుంటాం, తప్పే ఉంది దాంట్లో. తప్పు చేసిన వ్యక్తి తప్పు దిద్దుకోవడం తప్ప, తప్పుని కనపడకుండా కప్పిపుచ్చుకోవడం తప్పండి. దేనివల్ల మనిషికి గౌరవం పెరుగుతుంది, దేనివల్ల మనిషికి అభిమానం పెరుగుతుంది ఇతరుల పట్ల. నేను పొరపాటు చేస్తే చేశాను అంతే, పొరపాటును దిద్దుకుంటాను అని బోల్డ్గా ఉండాలన్నమాట. అది సత్యాన్ని వెంబడించేటటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఈ ముసలివాడైనటువంటి ప్రవక్త ఆ యవనస్తుడైనటువంటి ప్రవక్తని ఎలాగ డిసీవ్ చేశాడంటే, ఎలా మోసపుచ్చాడంటే, నాకు కూడా నీ కనబడిన దేవుడే కనబడ్డాడని చెప్పి చెప్పాడు. దేవుడు కనబడ్డాడు అనగానే మనుషులకి ఏం ఆలోచించరండి, మాట్లాడు. దేవుడు కనబడి చెప్పాడు అనగానే ఇక దేవుడు కనబడ్డాడు అంటాం పాపం, మీకు అంతే. ఆయనకి ఎన్నొత్తులు వస్తాలో అన్నొత్తులు వస్తారు అంతే. అసలు ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా అని ఆలోచించే మనుషులు ఇప్పుడు లేదు. అలా అందరు మోసపోవట్లేదు. కనపడతాడా దేవుడు ఎవరికైనా? దేవుడు ఒకరికొకటి చెప్పి మళ్ళీ ఇంకొకటి చెప్తాడా? బైబిల్లో ఒకటి రాయించి మళ్ళీ ఇంకొకటి ద్వారా బయలుపరుస్తాడా? నమ్ముతున్నారా లేదండి? ఇలాగా బైబిల్లో ఏమో ఒక వ్యక్తి దైవజనుడిగా సంపూర్ణుడిగా సిద్ధపడటానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయని ఒక పక్క నమ్ముతాం. మళ్ళీ ఎవరికో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒకటి బయలుపరిచాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తారు. మరి ఆయనకి ఆయన బయలుపరిచేటప్పుడు ఇది సంపూర్ణమైనది కాదు, ఇది సంపూర్ణమైతే ఆయనకి బయలుపరచడం. ఆ రెండింటిలో ఏదో ఒక దానికి కట్టుబడి ఉండాలి. మనం రెండింటికి కట్టుబడి ఉన్నాం. ఎలాగా? బైబిల్ చదివినాడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు, బైబిల్ మోసేస్తే మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. అలా రెండు పద్ధతులు ఉండవు దేవుడి దగ్గర. కాబట్టి నాకు కనబడినటువంటి దేవుడు దేవదూత ఇలా చెప్పాడు అని చెప్పగానే ఇతను మోసపోయాడు. అంటే మోసపోవడానికి కారణం ఏంటంటే అక్కడ సత్యం విషయంలో బలంగా లేదు. అందుకే మనం ఏదైనా ఒక పని గురించి ఆలోచించేటప్పుడు దేవుడి వ్యక్తిత్వంతో మనం ముడిపెట్టి ఆలోచించాలి. దేవుడికి ఇది ఇష్టమా కాదా, దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచిస్తే ఆయన ఈ పని చేస్తాడా చేయడా అని చెప్పేసి మనం ఆలోచించాలి. దేవుడు అంటే ఒక వ్యక్తి అనుకోకుండా, దేవుడు అంటే ఎలాంటి వ్యక్తి అనే భావన మనకు లేకుండా, కేవలం ఏదో మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనకు సహాయం చేసే వ్యక్తి అనుకుంటే ఏదైనా చేస్తాడని నమ్ముతాం మనం. ఆ రెండింటి మధ్య ఉన్న తేడా. కాబట్టి మోసపోయి అతని ఇంటికి వెళ్ళాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, అలాంటి పరిస్థితుల్లో మనం సత్యాన్ని విడిచిపెట్టినేసినా సరే దేవుడు దాన్ని క్షమించబోవట్లేదు. అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సైతం మనం సత్యానికి భిన్నంగా ప్రవర్తించినా సరే దేవుడు దాన్ని ఏం చేయట్లేదు. సరే ఆయన ఎవరో మోసం చేశాడులే అని విడిచిపెట్టట్లేదు, ఆ లెక్క రాస్తున్నాడు అనమాట. కాబట్టి మనం సత్యాన్ని బాగా తెలుసుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవడం విషయంలో ఎంత మాత్రం వేమరపడుతూ మనం ఉండదు. అది మనం ఇక్కడ ఆలోచించేది. అప్పుడు అన్నపానాలు పుచ్చుకోవడానికి రమ్మన్నాడు అనగానే అతనితో పాటు వెళ్ళి అన్నపానాలు పుచ్చుకున్నాడు. వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా ప్రత్యక్షమాయను. అంతటా అతడు యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన వానిని గైకొనక ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొని వలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాడు. అక్కడే ఇంకో ప్రవక్తను వాడుకుని దేవుడికి రివీల్ చేశాడు. నీ కళేబరం నీ పితరుల సమాధి దగ్గరికి రాదంటే ఎందుకు రాదండి? కళేబరం పితరుల సమాధి దగ్గరికి ఎందుకు రాదు? ఎక్కడో మార్గ మధ్యంలో చనిపోయాడు అనుకోండి, ఎవరు తీసుకొచ్చి సమాధి చేస్తారు? అంటే అన్యాక్రాంతం అయిపోతాం అని చెప్పాడు అన్నమాట కదండి. ఇప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు తీసుకొచ్చి వాళ్ళని బరియల్ చేస్తారు? ఎక్కడుంది ఆ బాడీ? అలాగా అలాంటి మరణం నువ్వు పొందబోతున్నావు అని చెప్పాడు అన్నమాట. నీ కళేబరం నీ పితరుల సమాధి దగ్గరికి రాదు. అంటే సహజ మరణం పొందితే వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోతే ఆ పితరుల సమాధి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సమాధి చేస్తారు. ఎక్కడో చనిపోతే అలాగని చెప్పాడు అనమాట. అంతటి వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించాను. అతడు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపి, మార్గంలో సింహం ఎదురుపడి ఏం చేసిందంటే అతన్ని చంపేసింది. ఎవరు పంపించారు ఈ సింహాన్ని? అంటే అడవిలో వెళ్తుంటే సింహం వచ్చి చంపిందా, లేకపోతే ఎవరైనా పంపారా? ప్రత్యేకంగా దేవుడు పంపాడు అతన్ని శిక్షించడానికి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఎన్ని తప్పులు చేశాడు అతను. దేవుడు చెప్పినవన్నీ కరెక్ట్గానే చేశాడు కదా, ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఒక్క విషయంలో తప్పిపోవడానికి కూడా దేవుడు ఎంత మాత్రం కన్సిడర్ చేయడు. ఒక్క విషయంలో తప్పిపోయినా అన్ని విషయాల్లో తప్పిపోయినాడు. అందుకే ధర్మశాస్త్రం చెప్పినప్పుడు యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, వ్యభిచరించవద్దని చెప్పిన వాడే దొంగిలవద్దని చెప్పాడు. నేను వ్యభిచరించట్లేదు కాబట్టి నేను తప్పు చేయట్లేదని అంటే, నువ్వు దొంగిలితే అక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు దొంగిలవద్దని చెప్పిన వాడే అబద్ధం ఆడవద్దని చెప్పాడు. నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు కానీ అబద్ధం చెప్తున్నాను అని అంటే అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలాగా 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా సరే అన్ని తప్పిపోయినట్టే అని చెప్పాడు. ఒకడు కొత్త నిబంధనలు అలాగని చెప్పకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పింది దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అది సత్యాన్ని వెంబడించడం కాదు, సత్యాన్ని అనుసరించడం కాదు. అలా కాబట్టి సింహం అతను చంపేసింది. అతని కళేబరం మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండేది. సింహమును శవమును దగ్గర నిలిచి ఉండేది. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడి ఉండుటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేశారు. కాబట్టి ఇలాగా ఆ ముసలి ప్రవక్తే అతను తీసుకెళ్ళి పాతి పెట్టినట్టుగా, అతని కోసం అంగలార్చినట్టుగా మనం చూస్తాం. అలా దేవుడు చెప్పినట్టుగా ఇతని శవం ఎక్కడికి వెళ్ళలేదు, తన పితరుల సమాధి దగ్గరికి. అన్ని దేవుడు చెప్పినట్టే చేశాడు. ఒక్క విషయంలో మాత్రం భోజనం చేసేది వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళినందుకు అలాగా జరిగింది. అంటే ఇలాంటి కథలు చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతానంటే, పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. మొన్న ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఒక ఆయన ఒక వచనం చెప్పాడండి. అది ఎంత ఇష్టమై ఉంటుందో మనుషులకి. అజయ్ ఎంత రమేష్ కూడా ఉన్నట్టు అన్నాడు. ఎంత ఇష్టమై ఉంటుంది? దేవుని ఉగ్రత క్షణమాత్రం ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. బాగుందండి ఆ మాట వినడానికి. అంటే ఉగ్రత విషయంలోనేమో దేవుడు 10% కలిగి ఉన్నాడు, దయ మాత్రం 100% కలిగి ఉన్నాడా? అదే ఇప్పుడు దేవుడు ప్రేమలో ఎంత సంపూర్ణుడో కోపంలో కూడా అంత సంపూర్ణుడా కాదండి? నీతిలో ఎంత సంపూర్ణుడో ఉగ్రతలో కూడా అంత సంపూర్ణుడా కాదా? మరి ఎలా ఉంటుంది? కోపం క్షణమాత్రం ఉండి అక్కడ చెప్పిన సందర్భం వేరు, దాన్ని పట్టుకొచ్చి ఆయన చెప్పాడు అనమాట. భలే నచ్చింది అది ప్రజలకి. బాగుండి ఉంటుంది ఆ మాట విన్న వాళ్ళందరికీ చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ ఇలాంటివి చదివినప్పుడు కోపానికి కోపమే, కృపకి కృపే. దేవుడి దగ్గర రెండింటికి రెండు ఉన్నాయి. దేన్ని అనుసరించి దానికి దేవుడు మనుషులతో వ్యవహరిస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమమయుడు, దేవుడు దయామయుడు. మనం ఎలా ఉన్నా, మనం ఎలా ఆలోచించినా, మనం ఎలా ప్రవర్తించినా దేవుడు దాన్ని పెద్దగా పట్టించుకోలే అని ఎవరైనా అనుకుంటే, మరి ఇటువంటి సంఘటనలు ఎవరి కోసం? పాత నిబంధనలో రాయబడినవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయట? 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పాడు,
వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి అవి రాయబడిని అని చెప్పేసి. కాబట్టి అంటే సత్యం విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనం అనుసరించేటటువంటి విషయంలో దేవుడు ఎంత నిష్కర్షగా ఉన్నాడు అనేటటువంటి దాన్ని మనం ఇలాంటి కథల వలన నేర్చుకున్నాం. కాబట్టి సత్యానికి విధేయులు అవటం అని అంటే ఆ విధేయతను చూపేటటువంటి క్రమంలో ఇటువంటి కథల్ని, ఇటువంటి విషయాల్ని మనం ఆలోచించాలి. దేవుడు సత్యం విషయంలో ఎంత కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి బోధ విషయంలో నేను తొలగిపోకూడదు, ఆరాధించే విషయంలో నేను వేరే పద్ధతులను అనుసరించకూడదు, ఈ ఏ పద్ధతుల్లో కూడా ఎక్కడ కూడా దేవుని పద్ధతిని దాటి మనం వెళ్ళకూడదు అనేటటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడుందా ఇలాంటి సమస్య? ముసలివాడైనటువంటి ప్రవక్తలాగా వచ్చి మనల్ని మోసపుచ్చే మనుషులు ఉన్నారు, జాగ్రత్త అనే వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయండి బైబిల్లో? ఉన్నాయండి? ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివితే పౌలు చెప్తున్నాడు, జాగ్రత్త, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పేసి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనం సత్యాన్ని నేర్చుకుంటున్నాం, ఆ సత్యానికి భిన్నంగా ఏం కల్పించే వాళ్ళు వస్తారట? వేదాల్ని, ఆటంకాలని కల్పించేవారు వస్తారు. వారిని ఎవరు కనిపెట్టాలి? దేవుడా మనమా? ఎవరు కనిపెట్టాలి? దేవుడా మనమా? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి వైద్యం చేయించుకోవడానికి. మనకు వచ్చే సమస్య ఏంటో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం కనిపెట్టాలా, మనకు వైద్యం చేసే డాక్టర్ గారు కనిపెట్టాలా? మన ఆరోగ్యంలో వచ్చే ఏమంటారు ఆ హెచ్చుతగ్గులు, లేకపోతే పాజిటివ్ని నెగిటివ్ని ఎవరు కనిపెట్టాలి? మనం కనిపెట్టి ఇలా ఉంటుందని కరెక్ట్ టైంలో ఆయన చెప్తే దానికి తగ్గ మందు ఇచ్చి మనల్ని బాగు చేస్తాడు. అలాగే దేవుడు కూడా, దేవుడు కనిపెడతాడు అంటామండి మనం చాలాసార్లు. ఈ పని దేవుడిదా మందా? నేను అనుసరించేది సత్యమా అసత్యమా అని కనిపెట్టాల్సింది ఎవరు? దేవుడా మనమా? మనమే. కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోడు. అట్టి వారు, చదవండి ఇంకా కంటిన్యూషన్. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వాళ్ళు ఎవరికి దాసులు కాబట్టి అసత్యాన్ని చెప్తున్నారు మీకు? కడుపు దాసులు అంటే వాళ్ళ కడుపు నింపబడితే చాలు, వాళ్ళ చేత ఎవరికైతే బోధ చేస్తున్నారో వాళ్ళ చేత వాళ్ళు పోషించబడితే చాలు. వాళ్ళు పరలోకం వెళ్ళినా పర్లేదు, వాళ్ళకి సత్యం తెలిసినా పర్లేదు, తెలియపోయినా పర్లేదు, వారు తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వల్ల. ఎలాంటి మాటలు చెప్తారట? ఇంపైన మాటలు. ఇంపైన మాటలు అంటే మనకి ఏమీ నొప్పి తగలే, అలాంటివి మనం ఇష్టపడతాం కూడా చాలాసార్లు కదండి. ఎక్కడైనా మీరు ప్రార్థనలు జరిగే దగ్గర చూస్తే ఏదో ఒకటి మొదలు పెడతారు. అప్పుడు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు నాటుకోండి కోసారు, అసలు ఆమెకి దైవజనులు అంటే ఎంత ఇష్టమో అదో ఇదో అని చెప్పేసి ఇక ఆ భోజనం చుట్టే తిరుగుద్ది ఆ రోజు వాక్యం అంతా కూడా. ఆ ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వెళ్ళిన వాళ్ళు ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ మనమేం భోజనం పెట్టాలని. అయిపోయింది అక్కడ కూడా. అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, నీతి ఏంటి, న్యాయం ఏంటి, దేవుడు ఏంటి, సాతాన్ ఏంటి, ఏమి లేవు అక్కడ. ఎక్కడికో వెళ్ళాను, ఏదో ఒక రాయి పట్టుకొచ్చాను, అది మా ఇంట్లో పెట్టుకున్నాను, అప్పటి నుంచి మా ఇంటికి తిరుగులేదు అనేదని చెప్పాడు అనుకోండి. ఆయన ఆ రాయి గురించి ఆయన గురించి ఆలోచిస్తున్నాడు అంతే తప్ప అసలు నేను ఎందుకు సృష్టించబడ్డాను, నన్ను ఎలా దేవుడు నిర్మించాడు, నాతో ఎలా వ్యవహరిస్తున్నాడు, నా కోసం ఏం రాయించాడు, నేను ఏం చదవాలి, ఏది అనుసరించాలి, ఏది వదిలిపెట్టాలి, ఏది ధరించుకోవాలి, వీటితో ఏం సంబంధం లేదు. అవి ఇంపుగా ఉంటాయి. అబద్ధం ఆడొద్దు అనే మాట చెప్పినప్పుడు అబద్ధం ఆడే వ్యక్తులకి ఎలా కనిపిస్తుంది అండి? అది కష్టంగా అనిపిస్తుంది. కానీ అబద్ధం ఆడకుండా ఉండటం నేర్చుకుంటే మాత్రం మేలు జరుగుతుంది. దుర్నీతితో వ్యవహరించే వ్యక్తులకి ఎలా కనిపిస్తుంది? చాలాసార్లు కొంతమంది నన్ను అపోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా గురించే వాక్యం చెబుతున్నామండి అన్నారు. నీ గురించి ఒకవేళ నీలో దుర్నీతి ఉంటే నీ గురించే అది. మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకన్నా అలాగా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ తక్కువ ఉంది అంటావా నువ్వు? ఆయన కాలర్ పట్టుకుంటావా డాక్టర్ని? ఆయన కాళ్ళు పట్టుకుని ఎలా అది డెవలప్ చేసుకోవాలో చెప్పమని అడుగుతాం. మరి బాధకుడి దగ్గర ఎందుకు బాధ వద్దా ఇది? కాబట్టి ఇంపైన మాటలు అని అంటే మనకేమి మేలు జరగకుండా మనల్ని ఏదో పైన పాలిష్ చేసేయన్నమాట. మీరు అలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు, మీకు అది, మీరు అందులో గొప్ప, మీరు ఇందులో గొప్ప అని చెప్పే మాటల్ని ఇంపైన మాటలు అన్నాడు. ఇంకా
ఇచ్చికముల వలనను ఇచ్చకములు అంటే కోరికలు, మన మనసులో ఉన్న కోరికల్ని వాళ్ళ మీద రుద్దటం అన్నమాట. బోధించే వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని ఎవరి మీద రుద్దుతారు? ప్రజల మీద రుద్దుతారు. ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చు. వినేవాళ్ళేమో ఇది దేవుని మాటలు చెప్పాయని ప్రయోజనుడు అని నిష్కపటంగానే వింటారు. బోధించేవాళ్ళు అలా చేస్తారు. కాబట్టి ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసుల్ని మోసపుచ్చుతారు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. అది రోమపట్నంలో ఉన్నటువంటి మీకైతే ఎలాంటి సమస్య లేదు, మీరు విధేయులే కాబట్టి మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను అన్నారు. అంటే ఇక్కడ చదివినటువంటి మాటలను బట్టి ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ఇది సంఘానికి రాయబడినటువంటి మాట. ఇంపైన మాటలు వాళ్ళ ఇచ్చగాలని చెప్పేటటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. మీకు సత్యం కావాలంటే అలాంటి మాటలు కోరుకోవద్దు. దేవుని పిల్లలుగా బ్రతకాలంటే అలాంటి వాటిని కోరుకోవద్దు. అలా దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా హెచ్చరించాలని కోరుకోవాలి. మన జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి లేఖనాలు మనకు అందాలని కోరుకోవాలి. కాబట్టి ఈ కథ చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? 99 చేసి ఒక్క విషయంలో నిర్లక్ష్యం ఉన్నా సరే ఆ ఒక్క విషయాన్ని గురించి దేవుడు మనల్ని జడ్జ్ చేస్తాడు. కాబట్టి 100 ఎలా కరెక్ట్గా ఉండాలో అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. దానికోసం కృషి చేసినట్లయితే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, 10 రోజుల తర్వాత అయినా సరే ఆ విషయంలో మనం పర్ఫెక్ట్ అవుతాం, పరిపూర్ణం అవుతాం. అది చేయగల సమర్థులుగా మారుతాం. కాబట్టి సత్యమునకు కాకుండా మనల్ని, సత్యానికి విధేయులు కాకుండా మనల్ని అడ్డగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి లేఖనాల నుంచి మనం ఆలోచించాం, నేర్చుకున్నాం. కాబట్టి అలాంటి మంచి వ్యక్తులుగా, అంటే దైవ సంబంధమైనటువంటి బోధని ఆస్వాదించేటటువంటి వ్యక్తులుగా, దేవుని బోధ కానటువంటి దాన్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తులుగా, లేకపోతే దానిని కనిపెట్టేటటువంటి వ్యక్తులుగా మనం ఉండి ఎప్పుడు సత్య సంబంధులుగా ఉండాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను.